హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డుడ్డు వరల్డ్స్ అండ్ వ్లాగ్స్. మొత్తానికి మారేడుమల్లి వచ్చేసాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే మారేడుమల్లి పార్క్. ఎంత బాగుందో. మేము ఒక రిసార్ట్కి వెళ్ళాము. ఆ రిసార్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఇల్లులు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ అంటే కొంచెం ఇప్పుడు ఉండే మోడల్స్కి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. ఎవరైనా ఫ్యామిలీ తోటి అలా రావాలనుకుంటే ఈ రిసార్ట్ చాలా బాగుండిద్ది. పక్షులు ఉన్నాయి, కుందేళ్ళు, రకరకాల జంతువులు అవన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంకా బాగుండిద్ది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. కొంచెం కాస్ట్లీ ఉండిద్ది, అయినా మాకు పర్లేదు అనుకునే వాళ్ళకి ఈ రిసార్ట్ చాలా బాగుండిద్ది. పిల్లలతోటి బాగా ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్, ఇంకా చెప్పక్కర్లేదు. ఈ పార్క్లో హైలైట్ సీన్ చూపిస్తాను చూడండి. నాకు భలే నచ్చింది. అది చాలా బాగున్నాయి. అక్కడ చూడండి, చిన్న చిన్న రాళ్ళతోటి మెట్లు కట్టారు. ఇక్కడ బర్డ్స్ నెట్ అని అట్లా బోర్డు పెట్టి బర్డ్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ ముందు చిన్న కొలను లాగా పెట్టారు, అది చూపిస్తాను చూడండి. ఆ కొలంలో ఒక అతను పడవ నడుపుతున్నట్టు పెట్టారు. అందులో ముసలి, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ముసలి, జింకలు, అట్లా ఒక కొలను గట్టు ఆ థీమ్లో బాగా డెకరేట్ చేశారు. ఆ ఆకులేమో తామర పూల ఆకుల్లాగా బాగా చేశారు. పువ్వులు కొంచెం జంగిల్ థీమ్ లాగా చేశారు. చాలా బాగుంది. అది నాకు బాగా నచ్చింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఒకటి కనిపించింది. పిల్లలు చూడండి, ఇక్కడ ర్యాలీ లాగా చేస్తున్నారు. దేని గురించి అంటే డ్రగ్స్, మద్యపానం వాటిని నిషేధించాలని. వీళ్ళు ఇంతలా చేస్తున్నా కానీ మన వాళ్ళు అస్సలు మాటినారు కదా. చేసిన రోజు చూసి కామ్గా ఉంటారు. ఈ పిల్లల కష్టాన్ని గుర్తించి ఎవరైనా ఒక్కళ్ళు మానుకున్నా చాలు కదా, చాలా బాగుండిద్ది. కానీ ఏం చేస్తాం, చేస్తానే ఉంటారు. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. క్లౌడీగా వర్షం పడేలాగుంది. అప్పుడే వర్షం పడితేమో అన్నట్టుగా మబ్బులు ఎంత క్లౌడీ, చాలా పీస్ఫుల్ గా ఉంది. సూపర్ ఉంది. ఎలా అంటే మనసుకి ఏదో తెలియని ఆనందం లాగా చాలా బాగుంది. అక్కడ ఇల్లులు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే మన ఎప్పుడు పూర్వకాలం చూసినట్టు అలాగా. మేము జలతరంగని అనే వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ కర్రలతోటి వంతెనలాగా కట్టారు. అది మాత్రం చాలా బాగుంది కదా. అంటే ఎక్కడ పుస్తకాలలో అలా ఇలా చూసాము. అంటే మీరందరూ ఎల్లుండొచ్చేమో, నాకైతే ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి చాలా వింతగా అలా అనిపించింది. ఇలా స్టెప్స్ ఎక్కి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళేయడమే. ఇలాంటివి వంతెనలు 2-3 ఉన్నాయి అక్కడ. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే రోజు చూసే ప్లేసులు కాకుండా డిఫరెంట్ ప్లేసులు అయితే ఎవరికైనా కళ్ళకి కొంచెం కనుల విందుగా అట్లా కనిపిస్తుంది కదా. ఈ వాటర్ ఫాల్స్ చాలా లెంత్ ఉండిద్దంట. మేమైతే కొంతవరకే వెళ్ళాము. బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు అయితే ఎంతవరకైనా వెళ్ళినా ఉంటారు. ఫ్యామిలీస్ కదా, మాతోటి వాళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అక్కడ చిన్నగా కనిపిస్తున్నారు చూడండి, అక్కడ మా వాళ్ళే పిల్లలు. వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే ఇంకా మాకు వాటర్ ఎక్కడ దొరకవు, మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టరు అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఆడేశారు బేబచ్చంగా. మేము కూడా వేరే ప్లేస్కి వెళ్ళాలని చూస్తున్నాము. ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకొని ఉన్నాము. అక్కడ నేనే హాయ్ చెప్తున్నా. చూడండి అసలు వాటర్ ఎంత బాగున్నాయో. ఇంకా వర్షం పడకుంటే ఇంకా మంచి కలర్లో ఉండేవి. ఏమంటారు, మంచిగా వైట్గా అలాగా బాగుండేవి. ఇక్కడ వాటర్లో దిగితే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు అయిపోతారు కదా, ఆటలాడుతూ ఉంటారు. ఏవేవో వింత వింత చేష్టాలన్నీ చేస్తుంటారు కదా. అక్కడ కనిపిస్తున్న చెట్లు రబ్బర్ చెట్లు. ఇటు సైడు రైట్ సైడు, అంటే వీడియోలో చూస్తున్న వాళ్ళకైతే లెఫ్ట్ సైడు, అక్కడ చిన్న చిన్న కుండలు కట్టి ఆ రబ్బర్ని తీస్తూ ఉంటారంట. నేను ఆ వీడియోని క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇంకా మేము బయలుదేరదాము. ఇందాక చెప్పాను కదా వర్షం వస్తే లాగుందని. చూడండి వర్షం వచ్చేసింది. అక్కడ ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి. పూరిల్లులు, పెంకుటిల్లులు, ఇంకా రేకుల ఇల్లులు, సిమెంట్ రేకుల ఇల్లులు. వాళ్ళు మాత్రం పారి గోడకి కర్రలు బాతుకొని దానికి ఒక క్లాత్ చుట్టూ కట్టేసి అలా ఉంచారు. అదిగోండి చూడండి, చాలా బాగుంది కదా వాళ్ళ తెలివి. మా అమ్మమ్మ వాళ్ళు అలాంటప్పుడు ఇలాంటి ఇల్లులు ఉండేయేమో నాకు తెలిసి. ఇప్పుడైతే ఎవ్వరికి ఉండవు. ఎంత లేనోళ్ళైనా స్లాబ్ వేసుకుంటున్నారు బాగా. ఇక్కడ ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. ఇది అరకులోని గాలికొండ అంటారు కదా, అలాంటి వ్యూ పాయింటే. ఒక చిన్న అరకు లాగా అనుకోండి మారేడుమల్లి కూడా, సేమ్ అలాగే ఉండిద్ది. ఆ చెట్లు, ఆ పీస్ఫుల్ అయిన వాతావరణం
ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెహికల్స్ అవి ఇవి బాగానే తిరుగుతున్నాయి. మా వాళ్ళు ఫోటోషూట్ చేస్తున్నారు చూడండి, జనాలు చూడండి బాగానే ఉన్నారు. మేమైతే వీకెండ్ వెళ్ళలేదు కాబట్టి కొంతమంది జనాలు ఉన్నారు. వీకెండ్ అలా హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు అయితే బాగా జనాలు ఉంటారంట. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా మారేడుమిల్లి. నరేష్ మూవీ కూడా ఉందని చెప్పాను కదా, ఇంకా చాలా 2-3 మూవీస్ కూడా చేశారు ఇక్కడ. అందుకనేమో ఈ ప్లేస్ బాగా ఫేమస్ అయిపోతుంది. కొండ మీద ఉండిద్ది వ్యూ పాయింట్. మంచిగా ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా చేసుకోవాలనుకుంటే చాలా బాగుండిద్ది. కొండలు అలా ఉంటాయి. ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉండిద్ది సేమ్ ఇలాగే, కాకపోతే అక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి, ఇదేమో కొండలు అలా ఎక్కువ ఉంటాయి. అక్కడ ఉండే చెట్లు అయితే ఏంటో పుల్లల్లాగా వెరైటీ ఉన్నాయి. నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి చెట్లు. మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, ఒరిజినల్గా చూస్తే బాగా అర్థమైపోయిద్ది. జనాలు బాగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. చాలా ఉన్నాయి, కోతులు, సీతాకోచిలుకలు, ఇంకా అడవి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కదా. పులులు కూడా ఉంటాయి, అక్కడ బోర్డు పెట్టారు పులులు ఉంటాయి జాగ్రత్త అని. ఇంకా కొండలు, అదే చెప్పాను కదండి, సేమ్ ఇందాక ఒక వ్యూ పాయింట్ దీనిలాగే ఉండిద్ది, కాకపోతే అక్కడ వాటర్ ఉంటాయని. అవి కొండి చూడండి. ఇది ఒక టాప్ మూవీలో యూజ్ చేసిన లొకేషన్ అంట. మీకేదో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, కానీ కాపీరైట్ పడుతుందని నేను చెప్పట్లేదు. ఒకసారి చూడండి. ఇటు సైడ్ కాదు అటు సైడ్ చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందేమో చెప్పండి. చాలా వాటర్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు. మునగద్దు అంటే లోతుంది జాగ్రత్త అన్నట్టు. కోతులు ఉన్నాయి జాగ్రత్త, పైకి వచ్చేస్తున్నాయి. ఎలాగా పైన పడేసి కొరకడము అట్లా చేస్తున్నాయి. ఏమేమి ఇస్తే తిందాము, లేకపోతే కారు పైకి కూడా ఎక్కి చూస్తున్నాయి కోతులు, జాగ్రత్తగా ఉండాలి. అసలు వాటర్ అయితే ఎంత బాగున్నాయంటే చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి కాలువలాగా వస్తున్నాయి. ఇంకా అవిగోండి కోతులు కనిపెట్టుకుని ఉన్నాయి, అసలు మనుషుల్ని వదిలిపెట్టనట్టు. చూడండి, ఇక్కడ నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ కనిపించింది. ఆ బాతులు అక్కడ కర్రలకి సెరవలు చూడండి, అదే ఏమంటారు అల్యూమినియం పాత్రలు, అక్కడ ఎంత బాగా పెట్టారో, కర్రకొకటి పెట్టారు. ఆ పిల్లవాడు అసలు ఏం చేస్తున్నాడో మరి. పూరి గుడిసెలు, అక్కడ పిల్లలు బాగా ఆడుకుంటున్నారు కదా. మన చిన్నప్పుడు మనం మంచిగా ఇట్లాగే రోడ్లమ్మట ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు మన పిల్లలకి ఆ ఛాన్స్ లేదులేండి. ఇక్కడ ఉండే వాళ్ళు గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు ఒక ఫెస్టివల్ చేస్తారంట. రోడ్డుని పూజించి అలా కర్రలు బాతారు కదా, అలా కర్రలు బాతి పందిరేసి ఒక రేడ్డు పండగనో లేదా పందిరి పండగనో ఏదో పేరు పెట్టి పిలుస్తారు. అలాగా అక్కడక్కడ వేసి బాగా పండుగ చేస్తారంట, బేబచ్చంగా పండుగ చేస్తారంట. ఇదిగోండి ఈ పాయింటే నేను చెప్పింది. ఇది ఒక మూవీలో, ఫేమస్ మూవీలో యూజ్ చేశారు. బాగా గుర్తు తెచ్చుకొని కామెంట్ చేయండి నాకు. ఇలాగా మొత్తానికి ఫొటోస్ దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.